కృష్ణా జిల్లా నాగాయలంకలో పీఎస్సీఎస్ నూతన కార్యాలయానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేస్తారు. 2 రోజులు కష్టపడి ధాన్యం మొత్తాన్ని మిల్లుకు చేర్చేలా శ్రద్ధ చూపాలని సహకార సంఘ ప్రతినిధులకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సూచించారు ఎమ్మెల్యే. సహకార సంఘాలు బలోపేతం చేసేందుకు కూటమి సర్కారు సహకారంతో కృషి చేస్తున్నట్టుగా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం తెలిపారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రైతులకి అండదండగా అనిపిస్తున్న సంస్థ. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ పనిచేస్తున్న అధ్యక్షులందరూ కూడా రైతుకి వెనుదనగా నిలిచే సంగతి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అలాంటి సంఘాల్లో మన నాగాలంక సంఘం ఒకటి. దీనికి ఒక్కపట్ల బాబురావు గారు మొట్టమొదటిగా అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఈ సంఘాన్ని ఎంతగా వృద్ధి చేశారో మనందరికీ తెలుసు. కానీ ఆ తదనంతర కాలంలో కొన్ని అవకతవకలు ఈ సంఘంలో జరగటం, కొంత అవినీతి కూడా బయటపడటం జరిగింది. ఈ సంఘం యొక్క పరిస్థితి కొంచెం అధ్వాన స్థితిలో చేరిన నేపథ్యంలో ఇవాళ మన శ్రీనివాసరావు ఇవాళ ఆయనకి బాధ్యతలు చెప్పిన తర్వాత ఈ రోజున ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని మొట్టమొదటి తీసుకుని ఇవాళ రఘురాం గారి చేతుల మీద సంస్థాపన చేయడం చాలా సమస్య. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి చేశారు, కానీ కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టిన పరిస్థితి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వారు షాపింగ్ కాంప్లెక్స్ కమ్ ఆఫీస్ రూమ్స్ కన్స్ట్రక్షన్ కోసం ఈ రోజున శంకుస్థాపనకి నేను అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు మండలి బుద్ధప్రసాద్ గారు రావటం జరిగింది. ఇది దాదాపు 62 లక్షలతోటి ఈ నిర్మాణం జరుగుతూ ఉంది. 24 సెంట్లు స్థలంలో దాదాపు అందులో షాపింగ్ కాంప్లెక్స్ కింద 6 పైన 4 అలాగనే ఆఫీస్ రూమ్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయబడుతూ ఉన్నాయి. ఇది ఒక నాగాయలంక పిఎస్సిఎస్ పరిధిలో ఇది ఒక మంచి నిర్మాణం కాబోతూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క పిఎస్సిఎస్ యొక్క దాని వృద్ధి కోసం ఇది తోడ్పడబోతూ ఉంది, ఆదాయం రాబోతూ ఉన్నది అనేది సంఘ సభ్యులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇది ఈ రోజున ఈ రకమైన నిర్మాణం గావించుకోవటం అందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి విషయంగా తెలియజేస్తూ జిల్లా మొత్తంలో కూడా ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ఎక్కడ ఇప్పటి వరకు కూడా పిఎస్సిఎస్లకి ఆఫీసులు కానీ గోడౌన్లు కానీ లేకుండా ఉన్నాయి అనేటటువంటిది చూసి అన్నింటినీ కూడా